రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంచెం ఇబ్బందులు, వ్యతిరేక ప్రభావాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కంగారు అయితే పడకండి. కాకపోతే కాలేజీలు ఎంచుకునేటప్పుడు, స్కూళ్ళు ఎంచుకునేటప్పుడు, లేదా కొంచెం ఫీజులు కట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుంది. కాబట్టి అలాంటి కన్ఫ్యూజ్ ఏం పడకండి. సరైన నిర్ధారణ చేసుకోండి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే మీరు ఖచ్చితంగా చదవగలుగుతారో మాత్రం ఎంచుకోండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయమే మీ జీవితం అంతా ఆధారపడి ఉంది. కాబట్టి కంగారు మాత్రం పడకండి. దురాశకు పోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏం చదివినా ఉద్యోగాల పరంగా ఒకే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీరు ఎంత పెద్ద గొప్ప చదువులు చదివేసినా సరే మీకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఒకే రకంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. అలా అని చదువుని నిరుత్సాహపరచట్లేదు. విద్య ఎప్పుడూ, జ్ఞానం ఎప్పుడూ మనకి అవసరమే. కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక నిరుద్యోగులందరికీ కూడా ఈ వారం అవకాశాలు వస్తాయి, కానీ అవి మీకు తగ్గ అవకాశాల్లో కనపట్టలేదు. అంటే మీ స్థాయికి, మీ చదువుకి తగ్గ అవకాశాల్లో కనపట్టలేదు. కాబట్టి అది తప్పదు అంటే తప్ప, లేదా ఎదురు చూడడము, లేదా తదుపరి రోజుల్లో ప్రయత్నం చేయడమే మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. కాకపోతే ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలు రావు. ఉద్యోగపరంగా టెన్షన్లు ఉంటాయి. పని ఒత్తిడి, అధికారిక ఒత్తిడి, మెంటల్ ప్రెజరు బాగా ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతోంది. బాగా మెంటల్ టెన్షన్ ఉంటుంది, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, బాగా ఎక్కువగా మిమ్మల్ని వాడుకుంటారు అని చెప్పచ్చు. అయితే ఏది ఏమైనా కూడా రాబోయేటటువంటి రోజుల్లో మీకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి కంగారు పడకండి. ఉద్యోగం పట్ల ఆసక్తి పెంచుకోండి. వ్యాపారస్తులకు ఒడిదొడుకులు ఉంటాయి, కాకపోతే నష్టాలు అయితే రావు. కానీ విపరీతమైన లాభాలు, ఆశించిన లాభాలు కనపట్టలేదు. మార్పులు చేర్పులు నిర్ణయాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. రుణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులందరూ కూడా ఆచితూచి వ్యవహరించండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే మాత్రం ఒకసారి మీ జాతకం పరిశీలన చేయించుకొని ప్రారంభం చేసుకోండి. ఇక ఎన్ఆర్ఐలు అంటే కనుక ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా ఒడిదుడుకులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క వారమంతా కూడా మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకండి. నిర్ణయాల విషయంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు, ఉద్యోగాలు మానేయడాలు, మారిపోవడాలు అనేవి మీకు కలిసి రావు. కాబట్టి అతి జాగ్రత్తగా వ్యవహరించండి. అక్కడ ఉండే వాతావరణం మీకు అనుకూలించేలా ప్రస్తుతం ఈ వారం కనపట్టలేదు.